హలో అండి, అందరికీ నమస్కారం. రోజుకు 100 రూపాయలంటే మనకి ఒక టీ అండ్ కొన్ని స్నాక్స్ ఖర్చు. కానీ అదే 100 రూపాయలు ఎస్ఐపిలో 25 ఏళ్ళ పాటు పెడితే ఎంత అవుతుందో తెలుసా? 9 లక్షలు కాదు, 1 కోటి రూపాయలు కాదు, దాదాపు 4 కోట్లు అవుతుంది. ఎలా అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. రోజుకు 100 రూపాయలు ఖర్చు అంటే నెలకి సుమారుగా మనకి 3000 రూపీస్. డైలీ 100 రూపీస్ ఫర్ 30 days ఇస్తే 3000 రూపీస్. ఈ డైలీ 100 రూపీస్ ఎస్ఐపి మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపిలు ఇన్వెస్ట్ చేస్తే మీకు సుమారుగా వచ్చేది లార్జ్ క్యాప్ ఫండ్స్లో అయితే 1.08 crores, మిడ్ క్యాప్ ఫండ్స్లో అయితే 3.85 crores అండ్ స్మాల్ క్యాప్ ఫండ్స్ అంటే 2.85 crores. ఇది నిజంగా జరిగిందా అనేది మనం రియల్గా చూద్దాం. డైలీ ఇన్వెస్ట్మెంట్ ఓన్లీ 100 రూపీస్. 100 రూపీస్తో మనకి జనరల్గా ఒక టీ అండ్ కొన్ని స్నాక్స్ ఖర్చు అవుతుంది. సో అదే 100 రూపీస్ మనం ఎవ్రీడే డైలీ ఎస్ఐపి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే మనకి కాంపౌండింగ్ ఇంట్రెస్ట్, మార్కెట్ వాలిడిటీ యావరేజ్ వల్ల మనం డైలీగా 100 ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి ప్రతిరోజు ఉన్న మార్కెట్ వాలిటిలిటీని మనం అడ్వాంటేజ్ తీసుకొని ఏం చేస్తామంటే ఎక్కువ యూనిట్స్ వస్తూ ఉంటాయి, మ్యూచువల్ ఫండ్స్ యూనిట్స్. సో అలా మీరు ఎవ్రీడే 100 ఇన్వెస్ట్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 25 yearsలో ఉన్నారనుకోండి, మీరు ఏజ్ 60 వరకు ఇన్వెస్ట్ చేస్తే మీకు 5.51 crores వస్తాయి. మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 42 lakhs. మీరు 30 years ఏజ్లో ఉంటే 3.08 crores వస్తాయి. మీరు 35 years ఏజ్లో ఉంటే 1.7 crores వస్తుందండి. ఇట్లా చెప్పుకుంటూ పోతే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు లార్జ్ క్యాప్ ఫండ్స్లో కానీ, మిడ్ క్యాప్ ఫండ్స్లో కానీ, స్మాల్ క్యాప్ ఫండ్స్లో కానీ ఇన్వెస్ట్ చేసాం అనుకుందాం. ఎవ్రీడే 100 రూపీస్ ఎస్ఐపి ఫర్ 25 years ఆఫ్ టైం. 25 years. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ లార్జ్ క్యాప్ హిస్టారికల్ యావరేజ్ రిటర్న్స్ ఆఫ్ బై కేటగిరీ అంటే లార్జ్ క్యాప్ కేటగిరీ హిస్టరీలో మనకు జనరల్గా 10.85% ఇచ్చింది. అదే మిడ్ క్యాప్ 21.02% ఇచ్చింది. అదే స్మాల్ క్యాప్ అయితే మీకు 18.57% ఇచ్చిందండి. సో లార్జ్ క్యాప్ కేటగిరీ, మిడ్ క్యాప్ కేటగిరీ అండ్ స్మాల్ క్యాప్ కేటగిరీ. సో వాటిల్లో మనకి బెస్ట్ పెర్ఫార్మింగ్ ఫండ్స్ చూసుకుంటే నిప్పాన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్ మనకి 14.66% ఇచ్చింది. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లార్జ్ క్యాప్ ఫండ్ 12.93 ఇచ్చింది. ఇన్వెస్కో ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్ 11.83 ఇచ్చింది. మిడ్ క్యాప్ కేటగిరీ ఇన్వెస్కో ఇండియా 20.18, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ మిడ్ క్యాప్ 19.81, హెచ్ఎస్బి మిడ్ క్యాప్ 19.04. స్మాల్ క్యాప్స్లో బంధన్ 21.45 అండ్ ఇన్వెస్కో ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ 19.82, ఐటిఐ స్మాల్ క్యాప్ ఫండ్ 15.84. సో వీటిలో టాప్ పెర్ఫార్మర్ వచ్చేసి మిడ్ క్యాప్ ఫండ్. అది మనకి సుమారుగా 20.18% ఇచ్చింది. స్మాల్ క్యాప్ ఫండ్లో 21.5 ఇచ్చింది. మిడ్ క్యాప్లో అంటే వీటిల్లో బెస్ట్ ఇవి. వాటిల్లో బంధన్ అనేది స్మాల్ క్యాప్లో బెస్ట్, ఇన్వెస్కో మిడ్ క్యాప్ అనేది మిడ్లో బెస్ట్, లార్జ్లో నిప్పాన్ ఇండియా లార్జ్ క్యాప్ బెస్ట్. సో వీటిల్లో మీరు 25 years కాలానికి గాను మీరు ఎవ్రీడే 100 రూపీస్ షిఫ్ట్ చేస్తారు అనుకుందాం. సో ప్రొజెక్టెడ్ ఇఫ్ యూ కాలిక్యులేట్ ద ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ 100 రూపీస్ ఎస్ఐపి పర్ డే 25 years ఆఫ్ టైం మీకు మంత్కి 3000 కాబట్టి 12 monthsకి 36,000. అలాంటిది మీరు 25 years అంటే 25 into 36,000 మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ సుమారుగా 9 lakhs. కానీ మీరు ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది లార్జ్ క్యాప్లో చేస్తే మీకు ఈ రోజుకున్న వాల్యూ 1.08 crores, స్మాల్ క్యాప్లో చేస్తే 2.85 crores, అదే మిడ్ క్యాప్లో చేస్తే అమేజింగ్ నెంబర్ 3.87 crores, సుమారుగా 4 crores ఆఫ్ రూపీస్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఎస్ఐపి. ఎవ్రీడే ఎస్ఐపి కాంపౌండింగ్ వల్ల మీకు హ్యూజ్ వెల్త్ క్రియేట్ అవుతూ ఉంటుంది. 100 రూపీస్ పర్ డే సేవ్ చేయడం అనేది
నార్మల్గా పెద్ద విషయం కాకపోవచ్చు. అదే ఒక నెలకి 3,000 తీయమంటే కొంచెం ఇబ్బంది పడొచ్చేమో, కానీ ఎవ్రీడే 100 రూపీస్ అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇట్ మే బీ పాసిబుల్. 100 రూపీస్ ఎస్ఐపి, అలాంటి 100 రూపీస్ ఎస్ఐపి 25 ఇయర్స్ కన్సిస్టెంట్గా చేస్తే మీ దగ్గర సుమారుగా ఉండేది 4 crores. సో వీటిల్లో మనకి ప్రధానంగా చూసుకోవాల్సింది ఏంటంటే, మీరు భయపడే ఇన్వెస్టర్ అంటే కన్జర్వేటివ్ ఇన్వెస్టర్ అనుకుంటే మీరు లార్జ్ క్యాప్ ప్రిఫర్ చేయొచ్చు. మీరు హై గ్రోత్ అగ్రెసివ్ ఇన్వెస్టర్ అంటే నీకు ఎక్కువ రిటర్న్స్ కావాలనుకుంటే నువ్వు స్మాల్ క్యాప్ ప్రిఫర్ చేయొచ్చు. అండ్ మోడరేట్ రిస్క్ ఉన్నవాళ్ళు మిడ్ క్యాప్ ప్రిఫర్ చేయొచ్చు. బట్ ఎనీవే వన్ బెస్ట్ థింగ్ ఈజ్ మీరు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. కన్సిస్టెన్సీ ఈజ్ ఎ కీ ఫర్ ది సక్సెస్. మ్యూచువల్ ఫండ్స్లో మీరు సక్సెస్ అవ్వాలంటే కన్సిస్టెన్సీ ఉండాలి అండ్ పేషెన్స్ ఉండాలి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మా ద తెలుగు ల్యాబ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.